పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమా ఆటోగ్రాఫర్ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట.